నవ్వుతూ మాట్లాడుతూ సరదాగా సంభాషించేటటువంటి మోడీని నిన్న చూడలేదు క్యాబినెట్‌లో ఉన్నటువంటి సహచరులు. భూటాన్ పర్యటన ముగించుకుని రావడంతోనే లోక్ నాయక్ ఆస్పత్రికి వెళ్ళి అక్కడ పరామర్శలు పూర్తయిన తర్వాత రావడంతోనే క్యాబినెట్ మీటింగ్‌కి వచ్చిన తర్వాత మనిషిలో ఏమాత్రం నవ్వు కనిపించలేదు. చాలా సీరియస్‌గా ఉన్నారు. చాలా కోపంగా ఉన్నారు. అంటే చనిపోయినోళ్ళు, గాయపడ్డోళ్ళకి సంబంధించి చూసొచ్చాక నవ్వుతూ ఎట్లుంటారంటే కాదు. అక్కడ యాక్టివిటీ అక్కడ అయిపోయింది. ఇక్కడ యాక్టివిటీ ఇక్కడే. కనీసం మంత్రుల్ని చూస్తూ నవ్వుతూ కూడా లేకపోతే వాళ్ళతో పలకరింపు ఇది గూడా లేదు. అక్కడ చూసినటువంటి మంత్రులు మిగతా వాళ్ళ సహచరులకు చెప్తున్నదైతే మాత్రం కళ్ళల్లో జీరలు అట్లాగే కనబడ్డాయి. ఎప్పుడైతే ఇది పాకిస్తాన్‌కి సంబంధించిన జైషే మహమ్మద్ టర్కీ నుంచి ఆపరేట్ చేసిందన్న తర్వాతన పూర్తి వివరాలు తేల్చండి. దాని వెనకాల పాకిస్తాన్ సైన్యం ఉందా? పాకిస్తాన్ ఐఎస్ఐ ఉందా? లేకపోతే టర్కీ సైన్యం ఉందా? టర్కీ ఐఎస్ఐ ఉందా? మొత్తం తేల్చండి. తేల్చిన తర్వాత దీని అంతు తేలుద్దాం. ఏ ఒక్కడిని వదిలిపెట్టడానికి వీల్లేదు. యాక్ట్ ఆఫ్ వార్ అమలు చేసి తీరాలి అని చెప్పుకొచ్చారు అన్నటువంటిది సహచరులు చెప్తున్నటువంటి మాట. సంథింగ్ ఒక బిగ్ హ్యాపెనింగ్ అనేది జరగబోతోంది.